ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలో కంట్రైన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్ లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ when fire is the fire will be fire. I am the fire. అది సో ఇన్నాళ్ళు మా చెల్లెలు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. సో కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయ్ టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కల్కత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిడ్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజానిచ్చి రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా. ఆల్ ద బెస్ట్. రేయ్, ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు. దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి. మార్చాలేకో. హలో చెప్పరా. సార్, మొత్తం ఆర్డీఎక్స్ రికవర్ చేసుకున్నాను. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా సాధుబాయ్ హైదరాబాద్ కి వచ్చి తీరుతాడు. యూఆర్ కరెక్ట్ రా. మనం టార్గెట్ కి దగ్గరలోకి వచ్చాం. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. మా డీసీపీ పద్మనాభసింహ ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయ్ మనుషులను పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుభాయ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు. బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అంటే ఏం ఎరగదీసినావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు. అది కాడైతే అదిరిపోయింది కాక. అది సరే కానీ రామా, నాకు అర్జెంట్ గా ఒక ఫిగర్ కావాలి. ఏం గలీజ్ మాట మాట్లాడుతున్నావు కాక? ఇందులో గలీజే ఉంది రామా. సినిమాలో హీరోలు ఫైట్ అయిపోగానే ఐటమ్ సాంగ్ వేసుకుంటారు కదా, నాకు ఐటమ్ గర్ల్ కావాలి. ఐటమ్ అంటే ఐటమ్ గర్ల్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. నాకు అనుష్క కావాలి, లేకపోతే తమన్నా. ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు. అమ్మో, వాళ్ళైతే కుదరదు కాక. ఏం రావు కాక? ఎందుకు కుదరదురా? కళ్ళ కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఇది కళ కాదా? అరే, కళ కాబట్టి ప్రాబ్లం కాక. డెసిషన్స్ మనం తీసుకున్నాం. ఎవరు తీసుకుంటారు? పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారన్నట్టు. ఏం రా? మా ఓడి ఎవరిని అనుకుంటున్నాడు? దగ్గరకొస్తున్న ముహూర్తం చూస్తుంటే దూసుకొస్తున్న టెన్నిస్ బాల్ లా కనిపిస్తుంది. టెన్షన్ పడకు. ప్రాబ్లం ఏదైనా ఫుట్బాల్ ఆడేస్తాను.
కొంచెం కాంగా కోఆపరేట్ చేయి ప్లీజ్. ఏ రామారావు, ఆఫ్టర్ ఆల్ పెళ్లి పనులు చేసుకోవడానికి వచ్చినవి పెళ్లి కూతురు మీద చేస్తావా? నీ రేంజ్ ఏంటి, ఈ చేంజ్ ఏంటి? పైగా నీ క్యాస్ట్ అంటే తెలీదు, పాస్ట్ అంటే తెలీదు. ఈ నెక్స్ట్ పనులేంట్రా? అది నన్ను అడుగుతావేంది కాక? మరి అవునంటావా? పడుకున్న పద్మనాభసింహని అడగాలి. అయినా కల్లోకించి వచ్చినవి ఈ పాత్రలు సన్నివేశాలన్నీ 1,00,000 సార్లు చెప్పినా తిప్పితే పదే క్వశ్చన్ కొడతావేంది? అర్థమైంది. సారీ రామా, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా మా వాడికి ఇంత దరిద్ర పొట్టు తాడుతూ వస్తున్నాయేంటి? ఏమో దీని నుంచి ఏం స్కీమ్ వేసిండో. కరెక్టేలే. సర్లేగా ఇవన్నీ మా జానికి గుర్తున్నావు కదా. అరే నీకలా ఆమెకేం గుర్తుంటది? హౌలే గంటలకు మాట్లాడతావు. అప్పటికి రామా, ఏంటో మా పద్మగాడి వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. రామ్, మన ఇన్ఫార్మర్ కేశవ్ని దారుణంగా చంపేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా సాధుబాయ్ సిటీలో దిగి ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వే బాద్షా అనే సంగతి ఎవరికి తెలియకూడదు. నేనే బాద్షా అన్న విషయం మా అమ్మ కూడా తెలియదు సార్. ఓకే. ఓకే సార్. నువ్వు బాద్షానా? అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కదమ్మా నేను చెప్పేది. ఏదిరా కాదు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. చిచి, ఇక జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మా నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. సిద్ధు 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 ఇంకా రాలేదేంటమ్మా? వస్తాడులేరా. హాయ్ మా. హాయ్ సిద్ధు. హాయ్ రా. రైట్, ఈరోజు యూఎస్ వెళ్ళిపోతున్నానని తెలుసు కదా. సరదాగా అందరూ కలిసి టిఫిన్ చేద్దాం. ఇంత లేట్ ఏంట్రా? వాడు లేట్ గా వచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు వాడు ఏం చేసినా కరెక్ట్ అంట. ఇవి ప్రింట్ చేయించడానికే టైం పట్టింది. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి. అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా? దట్ ఈస్ సిద్ధు. ఏడ్సాడు ఆ చైలో ఎవరే. ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా. బీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా, సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా యూఎస్ కిందకి వెళ్ళిపోతున్నావు? రేయ్, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే, బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఎక్కడో రోడ్లో దొరికి నన్ను తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నావు. ఎలా మర్చిపోతానమ్మా? రైట్, ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా, వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా. సారీ అన్నాను కదా. ఓకే ఓకే. ఈ కోపం ఎక్కువ అమ్మా. లేకపోతే అరే అమ్మా, నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకే మా. ఐమ్ ఓకే. టైం అవుతుంది, రారా. రేయ్, వద్దురా, నాకు భయం రా, వద్దా. వెలిగించురా, నేను చూస్తా. సరే వెలిగించు. గుల్షన్ చాట్ బ్లాస్ట్ చేసింది సాధుబాయ్ గ్యాంగ్ అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. టీమ్స్ అన్ని అలర్ట్ చేశాం. ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ బాంబ్ బ్లాస్టర్లో చనిపోయిన వారి కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా మంజూరు అయ్యేలా చూస్తాం. రే రామ్, ఈ న్యూస్ చూసావా? బాంబే లోకల్ ట్రైన్లో బాంబ్ బ్లాస్ట్. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ కామనే కదరా. అదే బ్లాస్ట్ నేను పోయింటే ఇలాగే మాట్లాడతావా? యాక్చువల్లీ మనకి పవర్ ప్రాబ్లమో పవర్టీ ప్రాబ్లమో కాదురా. ఈ టెర్రరిస్టులు మాఫియాలే మన దేశానికి మేజర్ ప్రాబ్లం. అసలు ఇలాంటి వాళ్ళని లైన్లో నిలబెట్టి రూత్లెస్ గా కాల్చి పారేయాలి, కాల్చి పారేయాలి, కాల్చి పారేయాలి. సార్, నేను పోలీస్ అవ్వాలనుకుంది పవర్ కోసమో ప్రాపర్టీ కోసమో కాదు, నా దేశం కోసం. మన దేశంలో ఎంతో మంది అమాయకుల చావు కారణమవుతున్న సాధుభాయిని వాడి గ్యాంగ్ని ఏరి పారేయడానికి. ఆ లక్ష్యంతోనే సివిల్స్ ప్రిలిమ్స్ 90% స్కోర్ చేశాను. మెయిన్స్ 95%తో క్లియర్ చేశాను. ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఈవెంట్లో హై గ్రేడ్లో సెలెక్ట్ అయ్యాను. అలాంటి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? మే ఐ నో ద రీజన్ సార్? యువర్ ఫాదర్. నువ్వు రిజెక్ట్ అవటానికి కారణం మీ నాన్న ధనరాజ్
20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న ఎలా కారణమవుతాడు? మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నువ్వు ఏ సాధుబాయిని అంతం చేయాలనుకుంటున్నావో అదే సాధుబాయి అండర్లో మీ నాన్న మక్కాలో క్యాసినో రన్ చేస్తున్నాడు. యాజ్ పర్ అవర్ మాన్యువల్ క్రిమినల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోకూడదు. దట్స్ వై యు ఆర్ రిజెక్టెడ్. 20 సంవత్సరాలుగా సాధుబాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ నాన్న ధనరాజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తన టాలెంట్కి తగ్గ గుర్తింపు లేదన్న ఫ్రస్ట్రేషన్తో సాధుబాయ్ దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు. సాధుబాయ్ ఇండియా వదిలి పారిపోతున్న టైంలో మీ నాన్న మిమ్మల్ని కూడా తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. మీ నాన్న బలవంతం చేయడంతో వేరే దారి లేక యాక్సిడెంట్లో మీరు ఇద్దరు చనిపోయినట్టు మీ నాన్నని నమ్మించింది. అలాగే మీ నాన్న చనిపోయాడని నీకు అబద్ధం చెప్పింది. రామ్, నీ కళ్ళలో కసి మాటలో నిజాయితీ చూశాక నాకు మార్గం కనిపించింది. నువ్వు మీ నాన్న ద్వారా ఆ గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేట్ అయి వాళ్ళలో కలిసిపోవాలి. సాధుబాయ్ ఇండియాలో మేజర్ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాన్ని ఎలాగైనా ఆపాలి. మేము చెప్పినట్టు నువ్వు చేయగలిగితే మీ నాన్న మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం. వడ్డూ సే షో సార్. ఈ రోజు నుంచి నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్. అలా ఆపరేషన్ బాద్షా మొదలైంది. వాళ్ళ బాబాయ్ ద్వారా గ్యాంగ్లో చేరి దేశంలో టెర్రర్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ని అరేంజ్ చేశాడు. సాధుబాయ్ ప్లాన్ చేసిన మేజర్ బాంబ్ బ్లాస్ట్లన్నీ ఆపి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. అంతేకాదు, మాఫియా నుంచి వాళ్ళ నాన్నని వేరు చేసి తనలో మార్పు తీసుకొచ్చాడు. సారీ నాన్న, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే మా. నాన్నెప్పుడు నీ గురించే మాట్లాడతారు తెలుసా? నాన్నెక్కడా? పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దుతారు, కానీ తప్పు చేసిన నన్ను నువ్వు సరిదిద్దావు. ఇలాంటి కొడుకుని కన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. ఇటలీలో జరిగిందంతా తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. నీ గురించి తెలియక నీ ముందే బంతిలా గెంతులేశాను. శ్రీకృష్ణుడిలా అంతా నడిపించిన నిన్ను శిష్యుడు వారసుడు అన్నాను. పర్లేదులే, ఫైనల్ గా లవర్ అన్నావుగా, నెక్స్ట్ హస్బెండ్ అంటావు. అదంతా ఈజీ కాదు. ఆది ఎంత ఎదవో మా నాన్నకి తెలియాలి. ఆయన కన్విన్స్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఇదంతా ఎలా? రేపు జరగబోయే సంగీతలో స్టెప్పులు, ట్యూన్లు అన్ని సెట్ అయిపోతాయి. రామారావు సార్, పిల్లి వారి ఇంట్లో జరుగుతున్న ఈ సంగీత్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందిగా? ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్కరోజు పద్మనాభ సింహ గారు మందు తాకూడదు. మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావ గారు, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. ఈ అకేషన్ లో నాది చిన్న రిక్వెస్ట్. ఏంటది? పిల్లివారి వంశం నలుగురిలో నవ్వుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఒక్క రోజు మీరు మందు నీ మానేయాలి. బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? అరే కాక, పెద్దనే అడుగుతుండు కదా, ఈ ఒక్కరోజు బంద్ చేయరాదే? నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే. అదే నేను